తెలుగు నాటక రంగంలో సాంకేతిక వర్గం ఉందా? వ్యాసం. అందరికీ వందనాలు. తెలుగు నాటక రంగ అభివృద్ధికి నేను 125 వ్యాసాలు వ్రాశాను. అవి సంకలనాలుగా కూడా వచ్చాయి. గతంలో అవి అవిభక్త ఆంధ్రప్రదేశ్లో 23 జిల్లాల్లో 33 పత్రికల్లో ప్రచురితమయ్యాయి. అందులో ఒకటి ఈ వ్యాసం మీకోసం. మన తెలుగు నాటక రంగంలో నటీనట వర్గం ఉంది. అది లేకుండా నాటకం లేదు కాబట్టి, ఉండక తప్పదు కాబట్టి ఉంటుంది. కానీ పూర్తి స్థాయిలో సాంకేతిక వర్గం ఉందా అంటే ప్రశ్నార్థకమే. ఉన్నదల్లా దర్శకుడు, మేకప్ మెన్, వాయిద్యకారుడు, సౌండ్ టెక్నీషియన్, లైటింగ్ టెక్నీషియన్ మొదలగు వాళ్ళు తప్పనిసరి పరిస్థితి కాబట్టి కనీసం ధర్మంగా అన్న ఉంటారు. మనం చేసే నాటకాల్లో వీరందరినీ నాటక సాంకేతిక వర్గంగా లెక్క చేయగలమా? వారు అంతా మన నాటక ప్రదర్శనకి బాధ్యులేనా? కాకపోతే ఎంతవరకు బాధ్యులైన వారిని అందరినీ మన నాటక సాంకేతిక వర్గంలో చేర్చగలమా? ఉదాహరణగా నేను పనిచేస్తున్న BHPV కర్మాగారంలో క్లబ్ సభ్యుల్లో నాటకాలు ఆడినప్పుడు క్లబ్ ఏర్పాటు చేసిన కర్మాగార ఉద్యోగి ఎలక్ట్రీషియన్ ఓటీ డబ్బులకు ప్రదర్శన టైంలో పనిచేసేవాడు. నాటకం వేసేది ఆ క్లబ్ సభ్యులు, ఔత్సాహికులు, ఓటీలు రావు. అందుకు వారిని ప్రోత్సహించేందుకు జ్ఞాపికలు ఏర్పాటు చేయటం జరిగేది. ఆ ఎలక్ట్రీషియన్ నాటక బృందంలో సభ్యుడు కాదు, క్లబ్లో సభ్యుడు కాదు, తను ఓటీ తీసుకుంటున్నాడు. అందుకు జ్ఞాపిక ఇవ్వటం జరగలేదు. తను నాటకానికి పని చేస్తున్నందువల్ల జ్ఞాపిక ఇవ్వకపోవటంపై తగువైంది. మరి అతని సహాయకుడు కూడా ఉన్నాడు కదా. అయితే క్లబ్ బాయ్ కూడా నాటక ప్రదర్శనకి అన్ని ఏర్పాట్లు చేశాడు కదా. అతను సహాయకుల్లో ఉన్నట్లేనా? సెట్కి సహకరించిన కార్పెంటర్, కంపెనీ ఉద్యోగి డ్యూటీలోనే సెట్ సామాగ్రి చేసి పెట్టాడు. అతను కూడా సాంకేతిక వర్గంలో ఉన్నట్లేనా? నాటక ప్రదర్శనకు బాధ్యత వహించిన క్లబ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్, కల్చరల్ కూడా సంబంధం ఉంది కదా. తర్వాత ఆ నాటకం ఇంకెక్కడ వేసినా వీళ్ళందరూ ఉంటారా? మేకప్ మెన్, అతని సహాయకుడు కిరాయి వాళ్ళు కాబట్టి వాళ్ళకు కూడా జ్ఞాపకులు ఇచ్చేవారు కాదు. కానీ వారికి నాటకంలో నేరుగా సంబంధం ఉందని తెలుసు. ఇక్కడ ప్రధాన సమస్య వృత్తి కళాకారులు, ఔత్సాహిక కళాకారులు అనే 2 తెగలు ఉండటం వల్ల ఏర్పడింది. ఏది న్యాయం, ఏది ధర్మం? పరిషత్ పోటీ నాటకాల్లో నిర్వాహకులే లైటింగ్ అండ్ సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేస్తుంటారు. నాటక బృందంలో ఒకరు నాటక ప్రతి ప్రకారం లైట్స్ వెలిగించటం, ఆర్పడం సహకరిస్తుంటారు. లైటింగ్కి అతను పేరే ఉంటుంది. బహుమతి అతనికే ఇస్తున్నారు. బంగారు నందులు కూడా వారికే. అసలు అన్ని నాటకాలకు స్టేజ్ లైటింగ్ చేసింది కిరాయి ఎలక్ట్రీషియన్, అతని సహాయకుడు. పాపం ప్రతి నాటకానికి లైట్లు ఎక్కడెక్కడ కావాలో ఏర్పాటు చేసేది వీళ్ళే. వీళ్ళకి ఏ బహుమతులు ఉండవు. పాపం కష్ట నష్టాలు భరించే దర్శకుడు వేషంలో ఉంటాడు కాబట్టి తను నిర్ణయించినట్లు లైట్లు వేయటానికి ఓ బచ్చాగాడినన్నా తన వెంట తీసుకొస్తుంటాడు. అంత మాత్రం చేత
అప్పనంగా బంగారు నంది కొట్టేశాడు. దేవుడా, ఏమిటి విధి వైపరీత్యం! మన తెలుగు నాటకరంగం అంటే పరిషత్ నాటకరంగమే గుర్తుకొస్తుంది. ప్రధానంగా అదే మన తెలుగునాట రాజ్యం ఏలుతోంది కాబట్టి విద్యార్థి నాటకరంగం కానీ, ఉద్యోగ నాటకరంగం కానీ, పౌర నాటకరంగం కానీ గుర్తుకు రాదు. అవి ప్రత్యేక విభాగంగా కిందకి వస్తాయి. అవి తెలుగు నాటకం అనగానే గుర్తుకు రావు. అయినా ఇవన్నీ ఔత్సాహిక నాటరంగంలోకే వస్తాయి. ఏది వృత్తి నాటకరంగం కాదు. అన్నీ ఒక వేదిక కప్పులోకి వస్తాయి. బాగా అర్థం కావాలంటే ముందు విద్యార్థి నాటరంగం రంగస్థల విద్యార్థులు తప్ప తీసుకుందాం. అక్కడ రంగస్థల శాస్త్రం చదివిన వారు నాటకాన్ని దర్శకత్వం చేయరు. అసలు స్కూళ్ళలో, కాలేజీల్లో, ఉద్యోగాల్లో నియమించరు. నాటకం మీద అభిరుచి గల తెలుగు మాస్టారో, డ్రిల్ మాస్టారో నాటకం నేర్పుతారు. మేకప్ మెన్ ప్రదర్శన రోజునే వస్తాడు. అందరినట్లకు ఆహార్యం వేస్తాడు. అందుబాటులో ఉన్న మెటీరియల్స్తోనే ఉపయోగించి కార్యక్రమాన్ని అనిపించేస్తాడు. అలాగే అద్దెకి తెచ్చుకున్న లైటింగ్, సౌండ్ సిస్టమ్ వాడు ఆర్డర్ పెట్టిన ప్రకారం ఆ రోజున చేసి వెళ్ళిపోతాడు. సంగీతం కోసం పెట్టుకున్న బృందం మాత్రం కాస్త ముందు రోజుల్లో రిహార్సల్స్కి వస్తారు. సాధారణంగా ఎవరికి వారు దుస్తులు విద్యార్థులే సమకూర్చుకుంటారు. హస్త సామగ్రిని కూడా, అంటే ఆయా పాత్రలకు కావలసిన సామాన్లు వారే తెచ్చుకుంటారు. ఇంకా సెట్లోకి కావలసిన కూడా మాస్టర్ల సహాయం ఉంటుంది, అంతే. ఈ వ్యవస్థలో చూస్తే దర్శకుడు ఉన్న రైట్ పర్సన్ కాదు. అతని సహాయ దర్శకులు లేరు. రంగశిల్పులు, దీపన శిల్పులు, రూపణ శిల్పులు అంటే పరికల్పకులు, సహాయకులు, ప్రాపర్టీ మ్యాన్ లేరు. నాటకానికి మేనేజర్ ఉండడు. ఆ నాటకం మళ్ళీ ఎక్కడైనా వేయవలసి వచ్చినా వీరే రాకపోవచ్చు. అప్పుడు వీలైన వారు వచ్చి ప్రదర్శించేస్తుంటారు. తక్కిన నాటక రంగాల తంతు కూడా ఇంతే. ఉద్యోగ నాటక రంగంలో రంగస్థల కళలు విద్యను అభ్యసించిన వారు ఉద్యోగాల్లో ఉండరు. అభిరుచి గలవారే దర్శకత్వం చేస్తారు. క్లబ్స్ కానీ, యజమాన్యం కానీ ఖర్చులు పెట్టుకుని నాటకాలు వేయిస్తుంటారు. కొన్ని సంస్థల్లో స్వంత వేదికలు, సొంత ఎలక్ట్రీషియన్స్ ఉంటారు. ప్రధానంగా ఉన్న పరిషత్ నాటక రంగం ఏమీ దీనికి తక్కువ కాదు. అభిరుచి గలవారే దర్శకత్వం వహిస్తారు. బాధ్యత అంతా తానే తీసుకోవటం వల్ల నష్టాలు వచ్చినా భరించేది అతనే దృశ్య పరికల్పకుడు, అతనే దీపన పరికల్పకుడు, అతనే రూపక పరికల్పకుడు, అతనే ఆర్గనైజర్, అతనే మేనేజర్. ఇలా సర్వం తానే. కోర్స్ ప్రధాన పాత్ర కూడా అతనే ధరిస్తాడనుకోండి. పరిషత్ వాళ్ళు సౌండ్, లైటింగ్ ఏర్పాట్లు చేస్తారు. మేకప్ మెన్ని నాటక బృందం తీసుకొస్తుంది. ప్రయాణం ఖర్చులు సమస్య కాబట్టి సంగీత బృందం అంటూ ఉండదు. వాయిద్యకారుడు ఒక్కడే సాధారణంగా అనుసరిస్తాడు. మన తెలుగు సాంఘిక నాటకాల్లో నృత్యాలు, పాటలు మొదలగునవి ఉండవు. నృత్య దర్శకుడు, కళాదర్శకుడు, దుస్తుల పరికల్పకుడు ఉండరు. అది అంతే. దట్ ఈస్ తెలుగు థియేటర్. తెలుగులో సాంకేతిక పుస్తకాలు లేవని అమెరికన్ పుస్తకాలు ఆధారంగా నేను స్వేచ్ఛానువాదం చేసినప్పుడు పెద్ద సమస్య అయ్యింది. తెలుగు నాటక రంగంలో, రంగశిల్పంలో
దీపన శిల్పంలో రూపణ రూ శిల్పంలో పరికల్పనలు సాధారణంగా లేరని చెప్పవచ్చును. పరికల్పకులే లేరు, వారు సహాయకులు ఇంకెక్కడుంటారు? నిర్మాతలు లేరు, సాంకేతిక నిపుణులు లేరు, స్టేజ్ మేనేజర్లు లేరు, కళాత్మక దర్శకులు లేరు, మళ్ళీ వాళ్ళకి సహాయకులు ఉండరు, అసిస్టెంట్ డైరెక్టర్లు కూడా ఉండరు. ఎంత విచిత్రం! ఇతర దేశాల్లో పోలిస్తే మనం ఎంత అధోగతిలో ఉన్నామో తెలుస్తుంది. తెలుగు నాటకరంగం కేవలం ఔత్సాహిక నాటకరంగం మాత్రమే, వృత్తి నాటకరంగం స్థాయికి ఎదగలేదు. నటవర్గానికి, సాంకేతిక వర్గానికి ఉద్యోగాలు కల్పించదు, వాళ్ళు బ్రతుకులకు ఆధారం చూపించదు, జీవనోపాధి కల్పించదు. పిండి కొలిది రొట్టె అన్నట్లు తెలుగు నాటకరంగం బీదదశలోనే ఉంది. ఉన్న ఆర్థిక వనరులతోనే నాటకాలు వెయ్యాలి. నేను ఆంధ్ర నాటకరంగంలో ప్రఖ్యాతి పొందిన సాంకేతిక నిపుణులు డాక్టర్ గోపాలకృష్ణ అబ్బూరి, తాళ్ళూరి శివరామకృష్ణ, శ్రీహరిమూర్తి, చేట్ల శ్రీరాములు, అత్తిలి కృష్ణారావు, వి రామ్మూర్తి బెంగళూరు మొదలగు వారితో కలిసి పనిచేశాను. ఏ ఊళ్ళోకి ఆ ఊళ్ళోనే దొరికిన ఫర్నిచర్ రంగంలో వాడుకుంటాం. అంటే నాటకాన్ని సరిగ్గానే దృశ్యమానం చేస్తున్నామా అని అనిపించక మానదు సుమా. ఫ్యాషన్ టెక్నాలజీ లెవెల్లో సమాజం ఉంది. చాలీచాలిన బట్టలతో మన నాటకం పాత్రలు ఉన్నట్లుంది మన నాటక పరిస్థితి. దుస్తులు పరికల్పన చేసి కుట్టించుకోలేక అరువు ఎరువు అద్దె డ్రెస్సుల్లో దిక్కు. ఇక దీపం ఉండగానే రంగస్థలాన్ని చక్కబెట్టుకోవాలా అన్నట్లు పరిషత్ వారు కల్పించిన దీపాలే గతి. బ్రాడ్వేలో అమెరికాలో 800 నుంచి 1000 దీపాలుంటాయి. కంప్యూటర్తో లైటింగ్ కంట్రోల్ చేయవచ్చును. మన తెలుగు నాటకం ప్రధానంగా వృత్తి నాటకరంగం కాదు, అందుకే సాంకేతికంగా అభివృద్ధి కాలేదు. అందుకు తగిన ప్రయత్నాలు ముమ్మరంగా సాగటం లేదు. అమెరికా నాటక రంగంలో పోల్చటం కుదరదు. ఆ విధానాలు లేక పద్ధతులు ఇక్కడ లేవు. నాటరంగం గురించి తెలియని నిరక్షరాస్యులు కూడా తెలుగు నాటక రంగంలో ఎందరో ఉన్నారు. చాలా తక్కువ నాటకాల్లో నటించో కేవలం నాటకాలు లేక సినిమాలు చూసి దర్శకులు అయిపోతుంటారు. వారు అనుభవం మీద తెలుగు నాటక ప్రదర్శనకు కావలసిన పరిజ్ఞానం మాత్రమే సముపార్జన చేసుకుంటారు, అంతే. అందుకు తగిన సాంకేతిక పుస్తకాలు కూడా తెలుగులో లేకపోవటం మరో దౌర్భాగ్యం. అందుకే భావదారిద్ర్యం కూడా ఉంది. రంగస్థల కాంతుల్లో నటుడు పాత్రగా అవుతాడు, రంగస్థలం చీకటైతే నటుడు మనిషిగా మిగులుతాడు అన్న సత్యం గుర్తించాలి. సాంకేతిక వర్గం పని అపూర్వమైనది. తెలుగు నాటరంగం వృత్తి నాటరంగం అయినప్పుడే పూర్తి సాంకేతిక వర్గం ఉంటుంది. అప్పుడే అది వెలుగులోకి వస్తుంది. నమస్తే. కొత్తపల్లి బంగారరాజు.